హలో సంధ్య. హలో అన్వేష్, ఏం చేస్తాను? బాగున్నావా? నేను బాగానే ఉన్నా కానీ ఏందే ఇంట్లో మీ అమ్మలే అనే బాగానే ఫోన్ చేసి మాట్లాడతాను. అమ్మ నా ఇంట్లోనే ఉంది, నేనే పక్కకు వచ్చి మాట్లాడతాను. మీ అమ్మ అసలే మన పెళ్ళి ఒప్పుకోలే అని చెప్పేసి అంటాను. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ ఇంట్లో ఉన్నాక ఫోన్ చేసి మాట్లాడ అవసరమానే? పుండు మీద కారం పోసినట్టు కాకపోతే. మా అమ్మదేమున్నది, మా అమ్మ వచ్చి అడిగితే సింధుతో మాట్లాడుతున్నా అని చెప్తా. సరే కానీ మరి మీ అమ్మ నీది వేరే క్యాస్ట్ నాది వేరే క్యాస్ట్ అని చెప్పేసి మన పెళ్ళి ఒప్పుకుంటలేదు కానీ ఏం చేద్దాం? మా అమ్మ ఒప్పుకోపోతే పెళ్లి చేసుకోవా ఏంది? ఒప్పుకోపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అట్లా కాదే, నువ్వు ఒక్క బిడ్డవు, మీ అమ్మకు నువ్వు అంటే ఎంత ఇష్టమే. మీ అమ్మను కాదని చెప్పేసి మనం బయటికి పోయి పెళ్లి చేసుకుంటే మీ అమ్మ ఎంత బాధపడుతుంది. మీ అమ్మను ఒప్పించే పెళ్లి చేసుకుందాం. మరి నేను ఏం చేయాలి అన్వేష్? మా అమ్మకి ఎంత చెప్పినా అస్సలు ఒప్పుకుంటలేదు. ఎవరి ఇంట్లో పేరెంట్స్ అయినా వింటేనే, ప్రేమ అనేసరికి అస్సలే ఒప్పుకోరు, ఒప్పియాలి మనమే. సరే అన్వేష్. ఏం చేస్తానా బిడ్డ? ఫోన్ ఎవరితో మాట్లాడుతానా? ఆడ నేనా అమ్మ అన్వేష్ తోటి మాట్లాడతానా? నేను అన్వేష్ తోటి మాట్లాడకని చెప్పినా కానీ ఎందుకు మాట్లాడతాను? అన్వేష్, నేను తర్వాత కాల్ చేస్తా.